మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మూడవ కార్యక్రమంలో భాగముగా బిడ్డను ఉయ్యాలలో పరుండు పెట్టి ఈ బిడ్డ అలసిన ప్రతి సమయంలో నిద్రించిన వేళ అమ్మని నిద్ర బిడ్డ జీవితంలో కలిగి మంచి ఆరోగ్యాలతో వదిలే భాగ్యం బిడ్డకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఉయ్యాలలో బిడ్డను పరుండు పెడుతూ ఉండగా అలనాడు ప్రభువా మీరు ఏ విధంగానైతే జన్మించినప్పుడు దేవా పశువుల పొట్టులో పరుండు పెట్టబడ్డారు. ఆ రోజు మా కొరకు ఇంత గొప్ప త్యాగం చేశారు. ఈరోజు దివ్యమైనటువంటి ఇలాంటి ఉయ్యాలలో దేవా నీ ద్వారా ఉద్భవించిన ఈ మానవ సమాజం దేవా నిద్రించే సౌకర్యాలు ఎన్నో కలిగించారు. వారి వారి సామర్థ్యాలను బట్టి మీరు చూపించిన మాదిరి మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఉయ్యాలను దీవించండి. బిడ్డను ఉయ్యాలలో పరుండు పెట్టుతూ మంచి నిద్ర, మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఈ బిడ్డ జీవితంలో అనుభవించే భాగ్యం దయచేస్తున్నామని నీ నామానికి మాయం చేస్తున్నాను. ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడుగువేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రియ బిడ్డను ఉయ్యాలలో పరుండు చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇలా చూడండి. ఓకేనా? ఓకే. ఏం పరపడాలి? ఓకే 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 ఓకే. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి నిద్ర కమ్మని ఇలాంటి పరుండే సౌకర్యాలు దేవుడు నీకు మెండుగా దయచేయను గాక. ఆమేన్. ఓకే రండి, అటు ఇటు నిలబడండి. చాలా ఉన్నాయి కానీ అట్లా వేరుగా ఓకే కొద్దిగాను. ఓకే 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 ఒక 10 నిమిషాలు. ఓకే రండి. అన్నాయుడు బ్రదర్స్ అందరినీ ప్రేమతో దేవ ఆహ్వానిస్తున్నాడు. ఒక్కసారి అందరూ వచ్చి వెళ్ళండి. ఎంత త్వరగా వస్తే అంత మంచిది. అందరినీ ఒకేసారి ప్రేమతో ఆహ్వానించడం జరుగుతుంది. మీ పేర్లు తెలియదు బ్రదర్స్, అందరూ ఒకేసారి రండి. త్వరగా రావాలి. జానీ తీసి మామూలుగా పట్టుకోమని జానీ. వెరీ గుడ్. అమ్మా ఒక పని చేస్తావా? జానీ విన్నా ఇక నువ్వు పెట్టు, ఎందుకు మళ్ళీ బ్రదర్స్